బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞసారం సింహాల బోనులో మరణం పద్యం విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం విజయుడైరా దానియేలు యథావిధి జీవనం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు మనందరినీ తన వాక్యము చేత దర్శించునుగాక. ఆయన వాక్యము వెల్లడి అవుటతోడనే మన హృదయంతరంగాలలో ఆయన వెలుగు ప్రదర్శింప చేయాలి. ఎందుచేతనగా ఆయన లోకమునకు వెలుగుగా వచ్చాడు. చీకటితో పాపముతో నిండిన మానవుని యొక్క హృదయము యేసు ప్రభువు వారు వెలుగుతో నింపబడినాడు. మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంది. నా యొక్క వాయిస్ వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుగా ఉందే. అవును, నేను చెప్పాను కదా, మీటింగ్స్లో నుంచి వచ్చాను. వాయిస్ కొంచెం కోర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. దయతో క్షమించండి. ప్రోగ్రామ్స్ టైట్ షెడ్యూల్ను బట్టి ఇటువంటి అననుకూలత ఏర్పడింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నెబుకద్నెజరు చూచిన ఈ యొక్క అన్యుల కాలం యొక్క బొమ్మకు ఈ యొక్క దానియేలు దర్శనంలో చూచిన ఆ యొక్క కళకు దగ్గర సంబంధాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పటములతో పాటుగా మీ దగ్గరకు సిద్ధపడి నేను వచ్చాను. ఈ బొమ్మలను చూడండి. ఇది కావాలి అని అంటే తెప్పించుకోనండి. చాలామంది తెప్పించుకుంటున్నారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క వాక్యము ఎంతగా మన హృదయాలలో నివసిస్తుందో అంతగా మన కుటుంబాలు దీవించబడటానికి అవకాశం ఉంది. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాను. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా. నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా. నీ కృపయంత విలువైనది యేసయ్యా. నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను ఒసగినది, తులువకు విలువను ఒసగినది. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. ధరయందు నేనుండి చెరయందు పడియుండ పరమందు చూచితివే, నన్నే పరమందు చేర్చితివే. ధరయందు నేనుండి చెరయందు పడియుండ పరమందు చూచితివే, నన్నే పరమందు చేర్చితివే. కలునకు కరుణను వసగితివే, కలునకు కరుణను వసగితివే. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా, మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా నీ కృపయ. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నైనా. ఈ రాత్రి సమయంలో ఈ వాక్య వివరణ కొరకు మీ పాద సాన్నిధ్యానికి వస్తున్నాం.
అయ్యా, ఒక వ్యక్తి మాట్లాడేది కాదు, మీరు మాట్లాడండి. మీ వాక్యములో జీవం ఉంది, మీ వాక్యములో స్వస్థత ఉంది, మీ వాక్యంలో రక్షణ ఉంది, మీ వాక్యములో స్వస్థత ఉంది. నాయనా ఏ బిడ్డలకు ఏది అవసరమో మీ వాక్యం ద్వారా అనుగ్రహించండి ప్రభు. ఈ రాత్రి టీవీ దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డను మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాం. నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా మిమ్మల్ని పలకరించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకనంటే సెలవుల్లో నుంచి ఇంటికి వచ్చి ఉండి ఉంటారు, లేక ఈ సెలవు దినాల్లో మన బిడ్డలు మన ఇంటికి వచ్చి ఉండి ఉంటారు. కోడళ్ళు, అల్లుళ్ళు, ఆ యొక్క చిన్న బిడ్డలు, మనుమలు, మనుమరాళ్ళు వచ్చి ఉండి ఉంటారు. ఇల్లంతా చాలా కోలాహలంగా ఉండడానికి అవకాశం ఉంది. సెలవులు అయిపోయాయి కాబట్టి వారి ఇండ్లకు, వారి ఊర్లకు వారు వెళ్ళిపోతూ ఉంటారు. నా ప్రియ బిడ్డలారా, ఈ దినాల్లో ఎంతో సంతోషంగా ఉన్న మీరు దేవుని యొక్క వాక్యాన్ని అదే రీతిగా వింటున్నారని నేను ఆశిస్తున్నాను. బిడ్డలతో దేవుని యొక్క వాక్యాన్ని వినండి. కుటుంబ సమేతంగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. దేవుడు తప్పనిసరిగా మనను, మన బిడ్డలను దీవిస్తాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనగా, యవనస్తులు ఈ దినాలలో పాడైపోయారు. అంటే తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది యవన బిడ్డలు రక్షింపబడ్డారు, తల్లిదండ్రులకు ఎంతో విధేయులుగా ఉంటున్నారు, ఉన్నతమైన విద్యలు చదివారు, ఉద్యోగాలు లేకపోయినా తల్లిదండ్రులకు విధేయులుగా జీవిస్తున్నారు. బాబు, పాప, ఉన్నతమైన విద్య చదివావు, ఉద్యోగం లేదని ఏమాత్రం కృంగిపోవద్దు. దేవుడు తప్పనిసరిగా మీకు ఉద్యోగాన్ని ఆయన అనుగ్రహిస్తారు. నేను మిమ్మలను నిండారుగా దీవిస్తున్నాను. ప్రియ యవ్వన బిడ్డలారా, మీ కొరకు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు అనుచరులంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. గత పాఠంలో దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదివి నేను వివరిస్తున్నాను. మరొకసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా వినాలి. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచూ ఉండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడిను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయొచ్చు. మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగద్రొక్కుచూ ఉండెను. ఆ పటాన్ని నేను చూపించాను. చాలా వికృత ఆకారంలో ఉంటుంది. ఈ పటాన్ని మీరు స్క్రీన్ పై చూడవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వింతైన జంతువుకు పెద్ద ఇనుప దంతాలను 10 కొమ్ములను ఉన్నాయి. అవి సమస్తమును భక్షించుచు తుత్తనీలుగా చేయొచ్చు. మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగద్రొక్కుచూ ఉండెను అని చదివాం. నెబుకద్నెజరు కలలో చూచిన విగ్రహానికి ఉన్న ఈ ఇనుముతో చేసిన కాళ్ళు ఈ రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ యొక్క బొమ్మలో చూచే ఇనుప దంతాలు కూడా రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ చిత్రాన్ని లేక ఈ మ్యాగజైన్ను మీరు తెప్పించుకున్నారా? ఇది తెప్పించుకుంటే ఎదట పెట్టుకుని మీరు ఇది ధ్యానం చేస్తూ ఉంటే, లేక నేను చెబుతూ ఉండగా మీరు వింటూ ఉంటే చాలా సులభంగా అర్థం కావడానికి అవకాశం ఉంది. లేకపోతే ఈ దంతాలు ఏమిటి, ఈ కొమ్ములేమిటి
అనే ప్రశ్న మనకు రావడానికి అవకాశం ఉంది. గడిచిపోయిన కాలంలో చాలా రాజ్యాలు రోమా ప్రభుత్వం పాదాల క్రింద పడి 1000 సంవత్సరాల పాటు నలిగిపోయాయి. రోమా సామ్రాజ్య చరిత్ర బహు భయంకరమైన చరిత్ర. ఈ చరిత్రను రాసేవారే ఆ విషయాలు రాస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోయారట. రోమా ప్రభుత్వం యొక్క ఉక్కు పిడికిళ్లలో చిక్కిన వారు తప్పించుకోవడం చాలా అసాధ్యంగా ఉండేదట. ఆదిమ సంఘంలో క్రైస్తవులకు రోమా ప్రభుత్వం ఎన్ని బాధలు పెట్టిందో మనం చదువుకున్నాం, మనకు తెలుసు ప్రియులరా. రోమా ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టలేకపోయారు. కానీ ఇప్పుడు చూస్తే అది చాలా బలహీనంగా ఉంది. కొన్ని రాజ్యాలలో రోమా ప్రభుత్వానికి ఇంకా చాలా పలుకుబడి ఉంది. రోమా ప్రభుత్వపు ఇనుప దంతాలు మునుపటి కంటే బలంగా ఉన్నాయా అని అనిపిస్తుంది. క్రూరమైన ఈ మృగం గురించి, ఈ విషయాల గురించి ఇంకా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు చూచిన ఈ క్రూర మృగానికి 10 కొమ్ములు ఉన్నాయని చదివాం. నెబుకద్నెజరు చూచిన ప్రతిమకు 10 వేళ్ళు ఉన్నాయి. ఈ మృగానికున్న 10 కొమ్ములు నెబుకద్నెజరు చూచిన ప్రతిమకు ఉన్న 10 వేళ్ళు ఒకటి. నెబుకద్నెజరు చూచిన ప్రతిమకున్న 10 వేళ్ళు పాదాలు మట్టితోనూ ఇనుముతోనూ చేయబడ్డాయి. గొప్ప రాయి వచ్చి వాటిని చిరుగొట్టి పొడి చేసింది అని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనంలో చదివాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుతున్నాను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను. దీన్ని బట్టి చూస్తే నెబుకద్నెజరు రాజు కలలో చూచిన 10 వేళ్ళు, దానియేలు తన దర్శనంలో చూచిన 10 కొమ్ములు రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. ప్రియులరా, దానియేలు కలలో కనిపించిన 4 మృగాలు, అవి సూచించే రాజ్యాలు వచ్చాయి. అవి అంతమైపోయాయి. కానీ ఒక సంగతి గమనించాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4వ మృగం యొక్క కొమ్ములు సూచించే రాజ్యము ఇంకా తల ఎత్తలేదు. నేను చెప్పాను కదా, దానియేలు యొక్క గ్రంథంలోని ప్రవచనాలు 75%, 75% నెరవేరింది. ఇంకా 25% నెరవేరాలి. ఈ 10 కొమ్ములను గూర్చిన ప్రవచనమే నెరవేరవలసి ఉంది. జాగ్రత్తగా వినాలి. ఈ 10 కొమ్ములను గూర్చిన ప్రవచనం ఇంకా నెరవేరాలి. ఇంతకు ముందే చెప్పాను, ఈ రోమా సామ్రాజ్యము వచ్చింది, కానీ ఇప్పుడు ప్రస్తుతం అది బలహీనంగా ఉంది. ఈ విషయాలు ఇంకా నేను జ్ఞాపకం చేస్తాను. 8వ వచనం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. మీరు పట్ట మీద చూడండి, స్క్రీన్ మీద ఉంది. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరిగివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. మన గమనము ఈ 10 కొమ్ముల మీదకి వెళ్ళాలి. ఈ 10 కొమ్ములు 5వ రాజ్యాన్ని సూచించడం లేదు. మనం 4 రాజ్యాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం.
ఈ బొమ్మను మీరు ముందుకు పెట్టి చూస్తూ ఉన్నట్లయితే ఆ 4 రాజ్యాలు ఏమిటి అనగా, ఒకటి బబులోను రాజ్యం, రెండవది మాదియా పారసీక రాజ్యం, మూడవది గ్రీకుల రాజ్యం, నాలుగవది రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం ఇంకా ఉంది, నేను చెప్పాను, కానీ అది ప్రస్తుతం బలహీనంగా ఉంది. ఎందుచేత? అంతరంగిక అవినీతి, ఎక్కడ చూచిన అవినీతి, ప్రభుత్వ అధికారుల్లో కూడా మతాధికారుల్లో కూడా అవినీతి, త్రాగుబోతుతనం, ఎక్కడ చూచిన వ్యభిచారం విచ్చలవిడిగా అది పెరిగిపోతుంది. యవ్వన వ్యవస్థ అక్కడ చెడిపోయింది. పిల్లరా, మన బిడ్డలను మనమే బాగు చేసుకోవాలి. ఈ మాటలు వింటూ ఉండగా ఎందుచేతనగా మన బిడ్డలు మన మాట వినడం లేదు. కారణం దుష్ట స్నేహాలు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటుతనం, సమాజం మీద తిరుగుబాటుతనం. ఈ 8వ వచనంలో చదివిన చిన్న కొమ్ము అని చదివాను కదా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ చిన్న కొమ్మే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో కనబడిన మృగం అని చాలామంది పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిన్న కొమ్ము సూచించని రాజు దైవ దూషకుడును, దైవ జనులైన ఇశ్రాయేలు ప్రజలను హింసించువాడును అని ఈ అధ్యాయము అనగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో 20 నుంచి 25వ వచనం వరకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ కొమ్ముకు మానవుల కన్ను వంటి కన్నులు ఉన్నాయి అంటే ఇది మానవునికున్న తెలివితేటలను జ్ఞాపకం చేస్తుంది. సకలేంద్రియం నయనం ప్రధానం అని అంటాం కదా. కాబట్టి ఇంద్రియాలన్నిటిలో కన్ను ప్రధానమైనది. కాబట్టి ఇది మానవునికున్న జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఈ కొమ్మునకు కన్నులతో పాటుగా గర్వముగా మాట్లాడు నోరు కూడా ఉంది. అంటే ఈ కొమ్ము క్రీస్తు విరోధి. ఈ క్రీస్తు విరోధి నోరు ఎప్పుడూ కూడా మనుషులను తప్పు త్రోవ పట్టించేది. నేను చెప్పాను, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి. ఈ చిన్న కొమ్మే క్రీస్తు విరోధి. 9వ వచనం, ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను, ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. ఇప్పుడు సీన్ అంటే దృశ్యం భూమి నుండి పరలోకానికి వెళ్ళింది. అక్కడ సింహాసనములను వేయుట నేను చూచితిని అని రాస్తున్నాడు. ఒక సింహాసనాసీనుడైన మహావృద్ధుడొకడు కూర్చుండెను అని మనం చదివాం. ఈ మహావృద్ధుడే తండ్రి అయిన దేవుడు. ప్రశ్న వెంటనే వచ్చేస్తుంది, తండ్రి అయిన దేవునికి వృద్ధాప్యం ఉంటుందా? అతనికి బాల్యం ఉంటుందా? అతనికి యవ్వనం ఉంటుందా? అతనికి వృద్ధాప్యం ఉంటుందా? అతను నిత్యుడకు తండ్రి అయిన దేవునికి ఏ రీతిగా వృద్ధాప్యం ఉంటుంది అని బైబిల్ విద్యార్థులు తప్పక ప్రశ్న వేస్తారు. నా పిల్లరా, నేను చెప్పేది ఏమిటి అనగా, తెలుగు తర్జుమాలో మహావృద్ధుడు అని రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఆ రీతిగా లేదు. కాబట్టి మహావృద్ధుడొకడు అని తెలుగులో తర్జుమా చేయబడింది. ఇంగ్లీషులో
ఉన్న మాట ఏమిటి అనగా ద ఏన్షియంట్ ఆఫ్ డేస్ అని రాయబడింది. అంటే నిత్యుడగు తండ్రి అని అర్థం. తెలుగు తర్జుమాకు ఇంగ్లీష్లో ఉన్న మాటకు ఉన్న భేదాన్ని వచ్చే పాఠంలో నేను చెప్తాను. మీరు చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారు నాకు తెలుసు. కాబట్టి వచ్చే పాఠానికి సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా రమ్మని మనవి చేస్తూ ముగిస్తున్నాను. నా గొంతు కొరకు, నా స్వరం కొరకు దయతో ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.